is తెలంగాణ వ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 80% పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేస్తామని, కొత్తగూడెం కార్పొరేషన్ లో 50కి పైగా స్థానాల్లో విజయం ఖాయమంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మనతో మంత్రి పొంగులేటి ఉన్నారు, వారితో మాట్లాడారు. సార్, కొత్తగూడెం కార్పొరేషన్ తొలిసారిగా అయింది. దీనికి సంబంధించి ఇప్పుడు అందరి చూపు కొత్తగూడెం కార్పొరేషన్ మీదే ఉంది. మీరు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఎట్లా ఉండబోతున్నాయి ఫలితాలు ఎన్నికలు? ఈ నెల 11వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాంట్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడనుంది. ప్రధానంగా కొత్తగూడెం కార్పొరేషన్ అయిన తర్వాత ఈ ప్రజాప్రభుత్వం అన్ని పట్టణాలని అధునాతన అంగులతో ఏర్పాటు చేయాలని ఒక బ్రాడ్వే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ కొత్తగూడెంని సుమారు 1,50,000 ఓటర్లతో ఈ కార్పొరేషన్, ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేయటం జరిగింది. స్థానిక సంస్థల్లో 40% పైగా స్థానాలు సాధించాము. మున్సిపాలిటీలో కూడా అదే ఫలితాలు రాబోతున్నాయని చెప్పి బీఆర్ఎస్ చెప్తాం. పచ్చగా మరి వచ్చినోడికి దేశమంతా పచ్చగుందన్నట్టు, ఇంకా ఆనాటి దొరపాలనలో ఆ దొరపోకళ్ళలో ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో ఇంక అదే ఆలోచనలో వాళ్ళు కంటిన్యూ అవుతుంటే చూస్తుంటే నాకు చాలా హాస్యాస్పదంగా నవ్వు వస్తుంది. ఎక్కడ 40% మీరు గెలిచింది, ఎక్కడ ఇప్పుడు గెలవబోతారు? మీరు అదే పగటికల్ల కనండి. అసెంబ్లీలో మీకు ప్రజా తీర్పు ఎలా ఉందో, పార్లమెంటులో ఎలా అయితే ఒక పెద్ద గుడ్డు సున్నా ప్రజల తీర్పు ఇచ్చారో, గ్రామ పంచాయతీల్లో 20 నుంచి 21% ఎలా పరిమితమయ్యారో, ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 80 నుంచి 82% సీట్లు కైవసం చేసుకొని చూపిస్తాం. అంటే మీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల పైగా అవుతుంది. అంటే ఈ మున్సిపల్ ఫలితాలు మీ ప్రభుత్వ పాలనకు రెఫరెండం అనుకోవచ్చా? ఎస్, వ్యక్తిగతంగా నేను అనేక పర్యాయాలు చెప్పాను. ఈ ప్రభుత్వం పేదోడు ప్రభుత్వంగా ఏ బ్రాండ్తోనైతే ప్రజల్లో నిరంతరము ఉంటుందో, ఈ ఎన్నికలు మా ప్రభుత్వానికి వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, ఇది రెఫరెండమే. చివరిగా చెప్పండి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు మొత్తం మీరు అన్ని మున్సిపాలిటీలో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఏం పిలుపునివ్వబోతున్నారు, ఏం చెప్తున్నారు? ఏదో ఎన్నికలు వచ్చాయని మీ దగ్గరికి మేము రావటం కాదు. నిరంతరము ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, అనుభవజ్ఞులు తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను 3 ఉన్నాం. తలా ఇన్ని బాధ్యతలు రాష్ట్రంలో మిగతా కార్పొరేషన్లో కూడా తలా ఇన్ని బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో నేను చూస్తున్నాను. దీంట్లో ఇవాళ ఎన్నికల కోసం కాదు మీ దగ్గరికి మేము వచ్చేది. ఎన్నికలు ఉన్నా లేకపోయినా నిరంతరము మీ కష్టాల్లో పాలు పంచుకుంటున్న ఈ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో తప్పకుండా మీరు ఏదైతే ప్రజల సౌకర్యార్థం, ప్రజలకు మంచి చేసే అవకాశం ఈనాడు మనకి కలిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ఉండే ఎమ్మెల్యే దగ్గర నుంచి లగాయెత్తు ముఖ్యమంత్రి వరకు మన పార్టీ అభ్యర్థులు ఉన్నారు. ఏ మంచి పని చేయాలన్నా స్థానికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, స్థానికంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు ఉంటే డైరెక్ట్ యాక్సెస్ ఆ మున్సిపాలిటీకి కానీ ఆ కార్పొరేషన్కి కానీ అభివృద్ధి చేసే అవకాశం ప్రభుత్వం మనది కాబట్టి అభివృద్ధి చేసుకోగలుగుతాం. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి మద్దతు లభిస్తుందని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటాం. అదేవిధంగా రాష్ట్రంలో 80కి పైగా మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటాము.
బీఆర్ఎస్ పార్టీ కేవలం 20 లోపు స్థానాలు మాత్రమే సాధిస్తుంది అని చెప్పారు. మున్సిపాలిటీలు సమగ్ర అభివృద్ధి చెందాలి అని అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని చెప్పి పొంగులేటి అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహాన్యూస్, ఖమ్మం.